ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం కాదు, ఆ భయాన్ని జయించడం. హాయ్ గైస్, వెల్కమ్ టు మంచి చెడ్డ. దిస్ ఇస్ మహేష్. సో మనలో చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. కొందరికి స్టేజ్ ఎక్కడం అంటే భయం, కొందరికి ఎదుటోళ్ళతో మాట్లాడాలంటే భయం, కొందరికి వాళ్ళకి నచ్చిన పర్సన్ కి ప్రపోజ్ చేయాలంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం, జాబ్ అంటే భయం, ఒక ఆపర్చునిటీ తీసుకోవాలంటే భయం. సో బేసికలీ ఈ భయాలని మనం పడుతున్నప్పుడు మన ఫ్రెండ్ గానీ ఇంకెవరైనా ఏం సజెషన్ ఇస్తారంటే, ధైర్యంగా ఉండరా అంటారు. ధైర్యంగా ఎలా ఉండాలి అంటే భయపడకరా అంటారు. సో ఇప్పుడు ధైర్యం అంటే భయపడకుండా ఉండడమా? కాదు. భయపడకుండా ఉండడం వేరు, విచ్ మీన్స్ ఫియర్లెస్. అలానే ధైర్యంగా ఉండడం వేరు, విచ్ ఇస్ బ్రేవరీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ సే మన ఊరు చివర ఒక అరుంధతి లాంటి పాడుబడ్డ బంగ్లా ఉంది. అందులో దెయ్యాలున్నాయని చెప్పి అందరు నమ్ముతారు. ఇప్పుడు ఆ బంగ్లాకి ఎవడైనా వెళ్ళి వస్తే వాని మనం అబ్బా ఏం ధైర్యవంతుడురా అంటాం. ఎందుకంటే ఆ బంగ్లాలో భయపడడానికి ఒక ఎలిమెంట్ ఉంది. అది తెలిసి కూడా ఒక భయంతో వాడు వెళ్ళిండు. సెకండ్ థింగ్, ఇప్పుడు గుడి ఉంది. గుడి నుంచి వచ్చేవాడిని అబ్బా ఏం ధైర్యవంతుడురా అని అంటామా? అనం. ఎందుకంటే అక్కడ భయపడడానికి ఏం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే భయం అనేది బేసిక్ హ్యూమన్ ఎమోషన్. హ్యూమనే కాదు, ప్రతి క్రీచర్ లో ఆ భయం అనే ఎలిమెంట్ ఉంటది. ఆ భయానికి భయపడకుండా, వెనకడుగు వెయ్యకుండా, ఏదైతే అది భయం అని చెప్పేసి ముందడుగు వేస్తాడో వాడు ధైర్యవంతుడు. స్టేజ్ మీద ఎక్కి లక్షల మంది ముందు ఎంత పెద్ద స్పీచ్ అయినా ఇచ్చి, ఎంత పెద్ద తోపు అయినా అవ్వని, ఎంత పెద్ద లీడర్ అయినా అవ్వని, ఆ లీడర్ కి ఆ తోపు మనిషికి కూడా భయం అనేది ఉంటది. బట్ వాళ్ళు ఎందుకు గొప్ప అవుతారంటే ఆ భయాన్ని వాళ్ళు దాటుతారు. మనం కూడా మన భయాన్ని దాటుతాం. భయం అనేది వెరీ బేసిక్ ఎమోషన్. అండ్ ఆ భయం అనేది ఉంటేనే మనం గ్రో అవుతాం, లేకపోతే పాడైపోతాం. సో నాకు భయం వేస్తుంది అంటే నేను వీక్ పర్సన్ కాదు. నేను వీక్ పర్సన్ ఎప్పుడైతే అంటే ఆ భయానికి నేను భయపడి వెనకాల అడిగేస్తే. సో భయం అనేది వెరీ వెరీ గుడ్ ఎమోషన్. దాని అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకొని ముందుకు పోవాలి, అంతేగాని వెనక్కి రావద్దు.